నిత్య జీవితంలో మనం ఉపయోగించే చక్కెర చెరుకు గడల నుండి పొందుతాం. చేనులో చెరుకు గడలను కోసిన తరువాత 24 గంటల్లోపుగా దాన్ని చక్కెర ఫ్యాక్టరీకి పంపుతారు. ఫ్యాక్టరీలో గెడలకు గల మట్టిని కడిగి శుభ్రపరుస్తారు. ఫ్యాక్టరీకి వెళ్లిన చెరకు 4 దశలలో చక్కెరగా రూపాంతరం చెందుతుంది. ఆ 4 దశలు ఏవో చూద్దాం. 1. చెరకు నుండి చెరుకు రసాన్ని గ్రహించడం. 2. చెరకు రసాన్ని శుభ్రపరచడం. 3. రసాన్ని గాఢపరచుట, చక్కెర స్ఫటికీకరణ చేయుట. 4. స్ఫటికాలను వేరుపరచుట, ఆరబెట్టుట. బొమ్మను జాగ్రత్తగా పరిశీలించండి. దీన్ని 4 దశలుగా వేయాల్సి ఉంటుంది. బొమ్మలో చూడండి. 1 నుండి 4 అంశాల వరకు మొదటి దశ రసాన్ని గ్రహించడం. 5 నుంచి 8 భాగాల వరకు రెండవ దశ రసాన్ని శుభ్రపరచడం. 9 నుంచి 12 భాగాల వరకు రసాన్ని గాఢపరచుట, స్ఫటికీకరణ చేయుట. 13, 14 భాగాలు 4వ దశ స్ఫటికాలను వేరుపరచుట, ఆరబెట్టుట. ఇలా మొత్తం 14 భాగాలుగా ఈ బొమ్మను వేయాల్సి ఉంటుంది. ఈ బొమ్మ పేపర్కు అడ్డుగా వేయాల్సి ఉంటుంది. అడ్డుగా 24 సెంటీమీటర్ల స్పేస్ను ఎంచుకోండి. ఎడమ చివర పైనుంచి మొదలుపెట్టి సుమారు 6 సెంటీమీటర్ల పొడవులో చెరకు గడలను కత్తిరించే యంత్రం యొక్క కింది భాగాన్ని గీయండి. ఇక స్క్రీన్ పై చూసి బొమ్మను కొనసాగించండి. 1వ భాగం చెరకు, కత్తిరించడానికి సిద్ధంగా ఉన్న చెరకు. 2వ భాగం కత్తిరించే కత్తులు. 'స్క్రీన్ పై చూసి అంచనాగా బొమ్మను కొనసాగించండి. పేజీ 2వ సగం నుంచి మొదలుపెట్టి శుభ్రపరిచే తొట్టెల్ని వరుసగా 3 వేయండి. ఇప్పుడు బాణం గుర్తు తరువాత మొదలుపెట్టి రసాన్ని పిండే యంత్రాలు వేయండి. వీటినే క్రషర్స్ అంటారు. ఇప్పుడు క్రషర్లో తీయబడిన రసం మొదటి తొట్టెలోకి పోయబడుతుంది. ఇప్పుడు 4వ భాగం బగాసే. రసం తీయగా మిగిలిన చెరుకు పిప్పిని బగాసే అంటారు. ఇది చెరుకు పరిశ్రమలో ఒక ఉప ఉత్పన్నం. దీని నుండి గట్టి కాగితం తయారు చేయవచ్చు లేదా ఇంధనంగా వాడి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఇక 2వ దశ రసాన్ని శుభ్రపరచడం. ఇందులో మొదటి చర్య డెఫెకేషన్. మొదటి దశ ద్వారా గ్రహించిన రసం కొంచెం ఆమ్లత్వాన్ని కలిగి ఉండును. కొన్ని మలినాలు, తేలియాడే కణాలు ఇందులో ఉంటాయి. ఆమ్లత్వం చక్కెరను జల విశ్లేషణ గావించి దిగుబడిని తగ్గించును. కావున ఈ రసానికి సున్నం, కాల్షియం హైడ్రాక్సైడ్ను కలిపి మలినాలను అవక్షేపించుటే కాక చక్కెర ద్రావణపు ఆమ్లత్వాన్ని కూడా తటస్థీకరించవచ్చు. ఈ దశనే డెఫెకేషన్ అంటారు. తరువాతి ప్రక్రియను కార్బొనేషన్ అంటారు. ఎక్కువైన సున్నాన్ని తొలగించుటకు ద్రావణంలోనికి CO2 వాయువును పంపుతారు. సున్నం CaCO3గా అవక్షేపం పొందుతుంది. 7వ భాగం సల్ఫిటేషన్. ఇంకా మిగిలి ఉన్న సున్నాన్ని సల్ఫర్ డయాక్సైడ్ వాయువును పంపి తొలగిస్తారు. ఈ చర్యనే సల్ఫిటేషన్ అంటారు. ఈ 2వ దశలో జరిగే ప్రక్రియలు డెఫెకేషన్, కార్బొనేషన్, సల్ఫిటేషన్ల వల్ల ఏర్పడే అవక్షేపాలను ప్రెస్మడ్ అంటారు. ఇది ఎరువుగా ఉపయోగపడును. ఈ 3 ప్రక్రియలు జరిగే క్రమంలో వడపోత కూడా జరుగుతుంది. 8వ భాగం వడపోత. ఇక 3వ దశ రసాన్ని గాఢపరచుట, చక్కెర స్ఫటికీకరణ. 2వ దశలో శుభ్రపరిచిన రసాన్ని పారదర్శక రసం అంటారు. ఇందులో 85% నీరు ఉంటుంది. దీన్ని బాష్పీకరణ యంత్రాల్లో వేసి నీటిని నిగిర్చి నీటి శాతం 40%కు తగ్గిస్తారు. బాష్పీకరణ యంత్రాల్లో గాఢపరుస్తారు. ఇప్పుడు పేజీకి కింది కుడి భాగంలో బాష్పీకరణ యంత్రాలను వేయండి. వీటినే బాయిలర్లు అంటారు. ఇవి 4 వేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు రెండవ దశలో ప్రెస్ మడ్ పోగా పొందిన స్పష్టమైన చెరుకు రసాన్ని మొదటి బాయిలర్లో 9వ భాగంగా ప్రవేశపెట్టండి. ఇప్పుడు ఆ బాయిలర్ ద్వారా నీటి ఆవిరిని పంపించండి. అదే 10వ భాగం. ఇప్పుడు మళ్ళీ రసాన్ని రెండవ బాయిలర్లోకి పంపించి దాని ద్వారా కూడా నీటి ఆవిరిని పంపించండి. మళ్ళీ 3వ బాయిలర్లో కూడా అదే ప్రక్రియ. నాలుగో బాయిలర్లోనూ అలాగే చేయండి. ఇప్పుడు 4 బాయిలర్లు కలిసి 11వ భాగం బాయిలర్లు. పన్నెండవ భాగంగా స్ఫటికీకరణ తొట్టెను గీయండి. బాష్పీకరణం చెందిన గాఢమైన ద్రావణాన్ని ఆ తొట్టెలో ప్రవేశపెట్టండి. ఇప్పుడు 4వ దశ స్ఫటికాలను వేరుపరచుట, ఆరబెట్టుట. 3వ దశలో లభించిన చక్కెర స్ఫటికాలు గల రసం 10% నీటిని కలిగి ఉంటుంది. ఈ రసాన్ని అపకేంద్ర యంత్రాల్లో వేసి చక్కెర స్ఫటికాలను ద్రవం నుండి వేరు చేస్తారు. ఈ విధంగా లభించిన చక్కెర స్ఫటికాలపైకి పొడిగాలిని పంపి మిగిలిన నీటిని తొలగిస్తారు. ఈ ప్రక్రియలో చిక్కని నల్లని ద్రవం లభిస్తుంది. ఈ ద్రవాన్ని మొలాసిస్ అంటారు. మొలాసిస్ చక్కెర పరిశ్రమలో ముఖ్యమైన ఉప ఉత్పన్నం. ఇప్పుడు 13వ భాగంగా అపకేంద్ర యంత్రాన్ని గీయండి. చక్కెర స్ఫటికాలుగా గల ద్రావణాన్ని అపకేంద్ర యంత్రంలో ప్రవేశపెట్టండి. ఈ 4వ దశలో అన్ని ప్రక్రియలు ముగిశాక 14వ భాగంగా చక్కెర స్ఫటికాలను పొందండి. బొమ్మ ముగిసింది. పటంలో అన్ని భాగాలు, అన్ని దశలను పరిశీలించి బొమ్మ సరిగ్గా వేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.